Welcome to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా కోపమెక్కువా కానీ మనసు మక్కువా స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా నీసమున్న నేస్తమా. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ రాది. హ్యాపీ న్యూ ఇయర్ రా అన్నా హ్యాపీ న్యూ ఇయర్ అన్నా హ్యాపీ న్యూ ఇయర్. రే దారా చాలా టైం అయిపోతుంది. స్టార్ట్ అయ్యేలోపు మనం మందేయాలి. ఈ సంవత్సరం ఎలాగన్నా గట్టి కష్టపడి మంచి పేరు తెచ్చుకొని మంచి స్థాయిలోకి వెళ్ళాలరా. అన్నా న్యూ ఇయర్ కి ఫస్ట్ జోక్ ఛాన్స్ నువ్వే తీసుకున్నావుగా. అలాంటివేంట్రా, సీరియస్ గానే చెప్తున్నా. ఎలాగన్నా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవాలనేది, మంచి స్థాయికి వెళ్ళాలనేది రిజల్యూషన్. మరి నీ సంగతి ఏంటి? అదే లేనోళ్ళు తెచ్చుకోవాలన్నా, ఉన్నోళ్ళకి ఎందుకు చెప్పు. కరెక్ట్. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. తమ్ముడు నీ పంచులు ఉంటాయరా, అదిరిపోతారా. ఆ పంచులకు నువ్వు ఇచ్చే ఎక్స్ప్రెషన్లు ఉంటాయి చూడు, అయ్యన్నా అవి కావాలి. అసలు నీ పంచుల్లో రైమింగ్, నీ టైమింగ్ అదన్నా, అది మాట్లాడు. ఏ కాదురా, నువ్వు పనిచేసిన తర్వాత ఆడియన్స్ స్మైల్ తో పాటు స్మైల్ ఇస్తావు చూడు. స్మైల్ ఏముందన్నా, నీ స్టైల్ ఉంటదే. ఆ కళ్ళ చూడు అంత ఎత్తులో నుంచి లాగి ఇక్కడ చూడు. నీతో తాగుతుంటే అన్న టైం కూడా తెలియదు అన్న. అవునరా, ఎంతసేపు ఏం తాగు. నాకు ఒక ఫంక్షన్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. నువ్వు కంటిన్యూ చేయి. 4 ఏళ్ల తర్వాత కలుస్తున్నావు అన్న. అప్పటి నుంచి తీసుకెళ్తా అన్నావు గాని ఒక్కసారి కూడా నన్ను తీసుకెళ్ళలేదు. రాక వచ్చి నేను వెళ్తున్నా ఉంటానంటున్నా. అలా వెళ్ళి ఫటాఫట్ వచ్చేస్తాను. ఫటాఫట్ అని వెళ్ళినా నాకు తెలుసు అన్న అక్కడ ఫాట్ ఫాట్ నన్ను ఇబ్బంది పెట్టొద్దు, మళ్ళీ తీసుకెళ్తా. నువ్వు ఎలోపు మంది వేస్తా ఉండ, నేను మళ్ళీ వస్తాను. అరే అది జల్దీ జారుకో జారుకో జారుకోవాలే, ఇంకో ఊరుకో పారుకో పారిపోవాలే. 4 సంవత్సరాల తర్వాత వచ్చి నన్ను తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలా ఉన్నాను ఇలాగే వెళ్తా పార్టీకి. ఆ పార్టీ ఎలా జరుగుద్దో చూస్తా. Well, hi, hello, namaste. Welcome to come to the party. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. సుధీర్ గడ్ పార్టీ అంటే ఎప్పటిదాకా ఎండమే గానీ చూసింది లేదు కదా. ఇప్పుడు చూపిస్తా అసలు పార్టీ ఏంటో. కమ్ టు ద డీప్ పార్టీ. ఇవాళ పార్టీ ఏ దుష్ట శక్తుల డిస్టర్బెన్స్ లేకుండా చాలా అద్భుతంగా జరిగిద్ది. మీరందరూ ఏంటో మీరు అందరూ సినిమా షూటింగ్ జరుగుతుంది ఇక్కడ. వీడొచ్చాడేంటి? కాలేదు దొరికితే వచ్చేస్తుంది. పువ్వాయి అంటూ ఆటో పరావు. పెద్ద సెట్టే కానీ సెట్ అవ్వదు వీడికి. ఎరా ఏంటి ఇదేనా? బాగుందిరా. ఖాళీ దొరికితే సెట్ వేసుకుందామని చూస్తావు. నీకు ఎందుకు ఇంత పెద్ద పెద్ద సెట్లు? ఏదో గుడ్లు నిండుగా వేసావు. గుడ్లు నేను రావద్దని చెప్పా కదా, ఇక్కడ పార్టీ జరుగుతుంది. అమ్మో నేషనల్ పార్టీ, మేము దూరకూడదు.
అది కాదురా, ఇందాకడ దాకా అన్నా 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 సడన్ గా రా ఏంట్రా? తీసుకెళ్ళన్నా అలసిపోయాను రా. అది కాదురా. ఏయ్, ఇక చాలు, ఇక అన్న లేవు. రా పోరా లేరా ఆగరా బ్రా బ్రా. అయినా ఒక ఎంటర్టైనర్ పట్టుకొని నేను మాట్లాడుతున్నావు తెలుసా? ఎంటర్టైనరా? మరి నేనేమన్నా జిమ్ ట్రైనర్నా? నేను ఎంటర్టైనరే కదా. ఎక్స్ప్రెషన్ బాగుంటాయి ఇందాక నువ్వే కదా చెప్పావు. నా పంచులు బాగుంటాయి నువ్వు చెప్పావు. అదేంటి నా టైమింగ్ అదిరిపోద్దన్నావు? నా రైమింగ్ అదిరిపోద్దన్నావు. నా స్టైల్ బాగుంటదన్నావు. నా స్మైల్ బాగుంటుంది అన్నావు కదరా. అప్పుడు నువ్వు ఎంటర్టైన్ ఎలా అవుతావురా? నేను కూడా ఎంటర్టైనరే కదా. నువ్వు ఎంటర్టైనర్, నేను ఎంటర్టైనర్, కరెక్టే. ఇక నువ్వు నేను లేదు. నువ్వు ఎప్పుడైతే నన్ను పార్టీకి తీసుకెళ్ళను అన్నావో నువ్వు నేను పోయిందిరా. నువ్వా నేనా? పోటీ అంటున్నావుగా, సరే తేల్చుకుందాం రా. తేలుద్దాం. కింద మీద ఊపు, ఆది అన్న తోపు. కూర్చోరా, చూద్దాం. అయిపోయాడు. నాకు వెనకాల ఎవరో మాట్లాడడానికి సపోర్ట్ లేరనే కదా రెచ్చిపోతున్నావు. మా వాళ్ళు వస్తారు, అప్పుడు మాట్లాడరా నువ్వు. అప్పుడు నీకు సౌండ్ లేస్తుంది చూస్తా. అమ్మా సిద్ధు బేబీ. ఈవిడేమో వాడిని బేబీ అనుకుంటుంది, వాడేమో సాయంత్రం అయితే బాబీ. నువ్వు అమ్మ ముందు ఓవర్ యాక్షన్ చేయొద్దు. నాకెక్కడ ఛాన్స్ ఇచ్చారండి మీరు? అమ్మ కొడుకులు ఇద్దరు చేసేస్తున్నారుగా. సిద్ధు బేబీ, మీరు ఇక్కడ ఈవెంట్ చేస్తుంటే అసలు ఈయన ఎందుకు? మీ ఇద్దరు మధ్యలో ఇక్కడ ఏంటి? నువ్వు బెస్ట్ ఎంటర్టైనరా, నేను బెస్ట్ ఎంటర్టైనరా, మా ఇద్దరి మధ్య పోటీ అంటావు. వామ్మో సిద్ధుట్రా, నువ్వు ఆ బండోడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మ కొడుకులు ఇద్దరు గుసగుసలేకుండా అమ్మ మిల్లే. ఏంటి నోరు ఎక్కువ అవుతుంది? ఇక్కడ మా సిద్ధు బేబీకి నేను సపోర్ట్ గా ఉన్నాను. ఈ రోజు ఏమైనా మాట్లాడారో అంతే మరి. నువ్వు సపోర్ట్ చేస్తేనే నేను బెస్ట్ ఎంటర్టైనర్ అవుతా. హలో, మా అమ్మ ఉన్నారు నా వెనకాల, నీకెవరున్నారు? ఎవరన్నా వచ్చారా? మెడిసిన్ తీసుకోకుండా నాకిని డాన్స్ ఏంటి బే? ఇటురా చూడు, ఇదిగో బాసు, మిలమిల మెరిసే గ్లాసు, అందులో 60 ml 2 ఐస్ క్యూబ్, వేసే సోడా వేసుకో, లేదంటే నీళ్ళే పోసుకో. అరే తిప్పు తిప్పు తిప్పు, నవ్వు సిప్పు సిప్పు సిప్పు. అరే మావా ఎక్ పెగిలా, అరే మావా ఎక్ పెగిలా, మావా 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 ఎక్ పెగిలా. సార్ ఇంద్రజ, హ్యాపీ న్యూ ఇయర్ సార్. సేమ్ ఎమ్మెల్యేలో ఎలా ఉన్నావు అలాగే ఉన్నావు యాస్టీస్ గా. మీకేమైనా తక్కువ? మీరు కూడా అప్పుడు ఇలా చూసాను అలాగే ఉన్నారు. ఏమైంది? మీ భజన మీరు చేసుకుంటున్నారు, నా భజన నేను చేస్తున్నా. అన్నా హ్యాపీ న్యూ ఇయర్ అన్నా. న్యూ ఇయర్ కి ప్రతి ఒక్కరు ఒక రెజల్యూషన్ తీసుకుంటారు కదా. నేను ఒక రెజల్యూషన్ తీసుకున్నా, అలా మీరేమైనా రెజల్యూషన్ తీసుకున్నారు? ఏలా ఈ సంవత్సరం కొంతమంది ఎదలతో ఒక దూరంగా ఉందాం. అయితే వాడికే దూరంగా ఉండాలి. ముందు ఆయనకి దూరంగా ఉండాలి. ఇవిడ అన్నిట్లో దూరుతూ ఉండాలి. అసలు ఏంటి గొడవ ఏంటి? నేను వచ్చా వాడిని తీసుకెళ్ళమని అడిగా. ఎక్కడికి? ఒక చోటకి వాడు నేను తీసుకెళ్ళను అన్నాడు. ఇక నేనే వచ్చేసా. వాడు అన్నాడు, ఒక ఎంటర్టైనర్ షో నడుపుతుంటే నువ్వు ఎలా వచ్చేస్తావరా అన్నాడు. వాడు ఎంటర్టైనర్ అయితే చెప్పింది కరెక్టే కదండి, ఎంటర్టైనర్ ఇక్కడ. వాడు ఎంటర్టైనర్ అయితే నేను జిమ్ ట్రైనరా? అదే తెలిసిపోతుంది కదా, జిమ్ ట్రైనరే. అయితే నువ్వు ఆవిడ బిడ్డ, మా బేబీ అండి. అయితే నువ్వు నా బేబీ. మీరేంటి సార్ నా పక్కన కదా ఉండాలి, మరి అటు వెళ్ళిపోతున్నారేంటి? అంటే నీ పక్కన కూర్చోవడం కన్నా ఎదురుగా కూర్చుంటే నీ అందం చూద్దామని. అందం అమ్మాయితే నీలా ఉందా అన్నట్టుందే.
సో ఇప్పుడు మీరేంటి వాడికి సపోర్ట్ చేస్తాను అంటున్నారు అంతే కదా? ఏమైనా ప్రాబ్లమా? మా అమ్మ నా చాలు. ఖచ్చితంగా మనమే ఎంటర్టైనర్ అవుతాం. నో నో, ఎంటర్టైన్మెంట్ అంటే మా వాడే. చూద్దాం, ఇలాంటి వాడికి ఎంకరేజ్ చేస్తే డెఫినెట్ గా ఎంటర్టైనర్ అవుతారు. ఓ చూద్దాం. ఎంటర్టైనర్ అవుతారంట, ఇంకా అవ్వలేదు. ఓకే, మీరు వాడికి సపోర్ట్ చేయడానికి వచ్చారు కదా, తాగున్నాడు ఏం పట్టించుకోద్దు, ఏం మాట్లాడే సరే కొంచెం. తాగుబోతాడు ఎప్పుడు నిజాలే చెప్తాడు. సిద్ధు బేబీ సార్ని వెళ్ళి కూర్చోపెట్టి మన ఈవెంట్ ని స్టార్ట్ చేయని చెప్తాను. ఓకే అన్న, ఓకే. రండి అన్న. అరే మావా ఎక్ పెగిలా, అరే మావా ఎక్ పెగిలా. ఈ రోజు మీరు అతను తేలిపోవాలి అంతే. కంపల్సరీగా ఓకేనా? ఆల్ ద బెస్ట్. హలో, అలా ఎలా వెళ్ళిపోతారు? మరి ఏం కావాలన్నా? నేను కదా తీసుకెళ్లాల్సింది. दीवाना मैं हसीना प्यार में पागल चैन चुराए नींद उड़ाए कौन ये हर पल. నాకు సపోర్ట్ చేయడానికి మా అమ్మ వచ్చారు, అటు సైడ్ వాడికి సపోర్ట్ చేయడానికి ఆలి అన్న వచ్చారు, అలాగే మా ఇద్దరికి సపోర్ట్ చేయడానికి మా ఫ్రెండ్స్ అందరూ రాబోతారు. వాళ్ళందరిలోని అసలు ఎవరికి సపోర్ట్ చేస్తారు ఏంటి అనేది వచ్చిన తర్వాత అడిగి తెలుసుకుందాం. లెట్ మీ వెల్కమ్ మై ఫ్రెండ్స్ ఫస్ట్ కమ్ టు ది పార్టీ. రామ్ ప్రసాద్, నా టీమ్. ఈరోజు ధోని ఇడుకో టీము. ఏంటి ప్రాబ్లం ఏంటి? వాడు చూడరా. చూసాను బాలాడు. ఎంటర్టైనర్ ఎవరు అని చెప్పినాడు, ఒకటే గొడవ చేస్తున్నాడు. నువ్వే చెప్పు. నా పేరు ఎందుకు చెప్పుకుంటా, నువ్వే చెప్పు. ఒరే దుర్మార్గుడా, మా ఇద్దరులో ఎంటర్టైనర్ ఎవడు అని చెప్పని గొడవ చేస్తున్నాడు దానించాడు. మా వాడు మ్యాజిక్ చేస్తాడు, డాన్స్ చేస్తాడు, పాటలు పాడతాడు, యాక్టింగ్ చేస్తాడు, కామెడీ నువ్వే చేస్తావు. నువ్వే ఎంటర్టైనర్. ఇన్ని చేస్తున్నావు కదా, ఇన్ని చేసి ఎంటర్టైన్ చేస్తున్నావు కదా. నువ్వు బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు. ఈ బాల్ నాకు స్ట్రెస్ తగ్గిపోద్ది. ఏంటి స్ట్రెస్ బాలా? మరి ఇప్పుడు నొక్కుతున్నావు నువ్వు ఇది. రమేష్ అన్న, ఓకే ఓకే ఓకే, నాకు మ్యాటర్ అర్థమైంది. ఎందుకంటే మీరు టీవీ చేస్తున్నారు, శ్రీదేవి చేస్తున్నారు, లైక్ ఐ మీన్ అన్ని తీసేశారు. అన్ని చేస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా నాకు తెలిసి వాడికే సపోర్ట్ చేస్తారు. వాడికే చేయండి. అక్కడికే అన్న నీకే సపోర్ట్. నువ్వు ఎప్పుడు సినిమా 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 అంటావు కదా. అది సినిమా, నువ్వు అటుంటేనే కరెక్ట్ అన్నా. కరెక్ట్. కాదు కాదన్నా, మన సినిమా చేస్తున్నా సరే టీవీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే సపోర్ట్ చేస్తారు కదా. వాడు బాగా చేస్తాడు. మనస్ఫూర్తిగా చెప్పు. అరే ఎవరో ఒకరు తీసుకో అని చెప్పాను, నేను దండం పెడతా. అటే వెళ్ళు. అటేనా ఆ. అరే సుధీర్, నువ్వు అంటే నేను ప్రాణం రా. ఆ, నీ ఫోటో నా గుండెల్లో ఉన్నదిరా. అవునా? ఫోటో తీరా. ఏయ్, గుండెలో అన్నాడు. మొన్న తాగి గుండె కిందకు వచ్చిందిలే. నా టీం అంటే అలా ఉంటదరే, నాకే సపోర్ట్ మా వాడు. అన్నా మన దగ్గర ఫుల్ రెడీ ఉంది, వచ్చి. ఓకే ఓకే. రేయ్, రేయ్, రేయ్. ఇప్పుడే కదా నాకు సపోర్ట్ అన్నా. అరే అక్కడ ఫుల్ బాటిల్ ఉందిరా. ఊరేంటి కావాలంటే 2 ఫుల్లు ఇస్తారా? నాకు ఒక్కటి సరిపోద్దురా. ఫుల్ బాటిల్ అనగానే ఫ్రెండ్షిప్ వదిలేసి అటు వెళ్ళిపోతావా? బొక్కల ఫ్రెండ్షిప్ మంత్రి దగ్గర ఏంట్రా ఫ్రెండ్షిప్. అరే నువ్వు అటువైపా? ఓకే డన్, నో ప్రాబ్లం. ఈ రోజు నేను ఫుల్ తాగుతారా? ఈ రోజు న్యూ ఇయర్ కదా, 2 ఫుల్ తాగుతావురా. నేను ఫుల్ తాగుతా. 2 ఫుల్ తాగుతా. ఫుల్ బాటిల్ కోసం క్వార్టర్ బాటిల్ కొట్టుకుంటున్నాయి. పండు న్యూ ఇయర్ సపోర్ట్. అయినా మనం సపోర్ట్ చేయాలంటే మన స్థాయిలో ఉండాలి, లేదంటే మనకన్నా పై స్థాయిలో ఉండాలి. ఏమన్నా? అందుకు ఇటువైపు వెళ్తాను అయితే. నేను కూడా ఇటే వెళ్ళిపోతాను. శ్రీదేవి డ్రామా కంపెనీలో నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని నా తమ్ముళ్ళ చూసుకున్నాను రా నేను. నువ్వు ఎన్ని చెప్పినా నేను అటే పోతా. రానా ఇప్పుడు చూడ ఎలా వస్తాడు. బగిని బాగోడరి భగవాసనే ఓం పట్స్వా. ఎవరో చేతి పని చేశారబ్బా నాకు. కమలాసన్ నేను అటువైపు వెళ్తాను రా. నువ్వు నా టీం నెంబర్ రా. ఫోన్ నెంబర్లు ఇచ్చాడు నాకు. అడిగని ఎక్కువ ఉన్నాయి నా దగ్గర. నువ్వు సైలెంట్ గా వెళ్ళి కూర్చో. మేడం మనం గెలుస్తాం, అటుపక్క వస్తాం అని చెప్తాను. అయ్యో నాకు ఇప్పుడు డౌట్ కొడుతుంది. ఏంటన్నా ఇది బ్యాచులర్స్ పార్టీకి వచ్చినట్టు మొత్తం అంతా మగాళ్లే వచ్చారు, లేడీస్ ఎవరు లేరా? అమ్మా అర్థమైందమ్మా, లేడీస్ కూడా ఉంటే పార్టీ నిండుగా ఉంటది. సో కొంతమంది లేడీ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు, వాళ్ళు కూడా వచ్చిన తర్వాత అడుగుతా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎటువైపు వెళ్తారు అని చెప్పినది. లెట్ మీ వెల్కమ్ మై బ్యూటిఫుల్ లేడీస్. రసిక రాజు మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. రసిక రాజు మరి
ఇప్పుడు పార్టీకి అందం వచ్చింది. వెల్కమ్ వెల్కమ్ గర్ల్స్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ టు. అసలు మ్యాటర్ ఏంటంటే, వెయిట్ మ్యాటర్ నాకు తెలుసు ఏం జరుగుతుందో. ఒక్క నిమిషం వచ్చేస్తాను. ఓకే, నేను నీ వైపు రాను, నువ్వెంత పిలిచినా నీ వైపు రాను రాను రాను. ఎవడు అడిగాడే నిన్ను? అసలు ఎవడు అడిగాడే నిన్ను? అడుగుతావేమో అని. నేను ఎప్పుడైనా నేను గిల్లానా? లేదు. నీ వైపే ఉన్న ఓరగా చూసానా? లేదు. మరి ఎందుకు నా సైడ్ రానన్నా? అవేమి చేయలేనందుకే నీ సైడ్ రానన్నాను. ఏంటో నా బతుకులా అయిపోయింది. కవ్య గారు, ఆల్రెడీ నా టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది. మా టీమ్ లోని బ్యూటీ ఉండాలి, గార్జియస్నెస్ ఉండాలి, అయితే నువ్వు పక్కన ఉండాలి. నువ్వేనా పొగిడేది? మాకు లేదా పొగడడానికి అమ్మాయిలు? చెప్పాది నా గురించి. శ్వేత, మన టీమ్ లో తెలివితేటలు ఉండాలి, టాలెంట్ ఉండాలి, మన టీం స్ట్రాంగ్ గా ఉండాలి. అంటే నువ్వు అటువైపు ఉండాలి. వేసేసాడు. కావ్య ఇటువైపు ఉండాలి. నేను ఎక్కడుంటే కావ్య ఇటువైపే ఉంటది. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? మ్యామ్ అంతా చెప్పారు, సుధీర్ గారు ఇంత పొగిడారు. సో మీకు కూడా అమ్మాయినా? మేడం అన్నారు. మ్యామ్ అంటే ఇంగ్లీష్ లో అత్తయ్య గారు అని. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. సో నేను సుధీర్ గారి వైపే వెళ్ళాలనుకో. అది ఫీల్ అవ్వకు, కావ్య అటు వెళ్తుంది, నేను ఇటు వస్తా. పోనీ నువ్వు ఇటు వస్తే నేను ఫీల్ అవుతా. అటే మీరే డిసైడ్ అయ్యి వచ్చేయండి. ఈ రోజు ఈ పార్టీ అయిపోయే లోపు అందరికి మ్యాటర్ అర్థం అవ్వాలి. నీకు మ్యాటర్ లేదనే ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? మీరు ఎవరికైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళ టీమ్స్ లోకి వెళ్ళి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అరే అది రావాల్సిన వాళ్ళందరూ వచ్చేసారు, ఇంకా తేలాల్సింది తేలిపోవాలి. ఖచ్చితంగా ఇవాళ నైట్ ఈ పార్టీలో అర్థమైపోవాలి మన ఇద్దరిలో బెస్ట్ ఎంటర్టైనర్ ఎవరా అని చెప్పి. ఇక్కడ ఎంటర్టైనర్ అని అంటున్నారు కదా ఇందా నుంచి. ఇప్పుడు ఇంతకి ఏంటి, ఏం స్టార్ట్ చేయబోతున్నారు? అన్నా ఏం లేదన్నా, ఇప్పుడు ఆది టీమ్ కి మీరు హెడ్, ఇటువైపు నా టీమ్ కి అమ్మ హెడ్. సో రెండు టీమ్స్ కి మధ్య ఏంటంటే కొన్ని కాంపిటీషన్స్ పెడతాయి. ఆ కాంపిటీషన్స్ లోని జనాల్ని ఎంటర్టైన్ చేస్తూ ఎవరైతే కాంపిటీషన్ విన్ అవుతారో. లేవు. ఓకే ఓకే, సరే సరే సరే. మీకైతే ఓన్లీ లీలలే, మేము ఆడటం మొదలు పెడితే వీలలే. క్లాప్స్ అబ్బా. సో ఇద్దరు రెడీగా ఉన్నారు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, కమ్ టు ది పార్టీ.